లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము చాలా రాజ్యాంగంలో గొప్పగా పేర్కొనడం జరిగింది. ప్రజలు తమ ప్రాతినిధ్యాన్ని ఓటు ద్వారా తెలియజేసి తమ సేవకుని ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రజాస్వామ్యం బద్ధంగా మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే 2004 వరకు బ్యాలెట్ను కొనసాగించిన కేంద్ర ప్రభుత్వం 2004 తర్వాత ఈవీఎంలను ప్రవేశపెట్టింది. ఈవీఎంలు తయారు చేసిన జర్మనీ కానీ, రష్యా కానీ, ప్రజాస్వామ్య దేశమైన అమెరికా కానీ, ఇంగ్లాండ్లో కానీ ఈవీఎంలను బ్యాన్ చేసినారు. అయితే మన దేశంలో మాత్రం ఈవీఎంలను కొనసాగిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ వలన స్వేచ్ఛగా, వివక్షత లేకుండా పారదర్శకంగా ఓటు వేసుకునే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. నేను ఎవరికి ఓటు వేసినానో ఆ ఓటును తెలుసుకునే విధానం మనకు బ్యాలెట్ ద్వారా ఉంది. అయితే ఈవీఎంలు వచ్చిన తర్వాత మన ఓటు ఎవరికి పడుతుందో తెలియని పరిస్థితి. మనకు గత ఎన్నికల్లో చూస్తే 220 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే కూడా ఈవీఎంలో ఎక్కువ ఓట్లు పోలైనట్టుగా ధృవీకరించబడింది. అదేవిధంగా 153 స్థానాల్లో తక్కువ ఓట్లు పోలైన ఓట్లు చూసుకుంటే కొన్ని సంఖ్య వస్తే మన కౌంటింగ్ రోజు మాత్రం తక్కువ సంఖ్యలో ఓటింగ్లు వచ్చినట్టుగా నమోదైనట్టుగా తెలియజేసినారు. దీనివలన ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ గెలిచే అవకాశాన్ని ఈవీఎంల ద్వారా చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా మనం ఏం చెప్తున్నామంటే వీవీప్యాట్లని అమర్చమని సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా మా దగ్గర సరైన నిధులు లేవని చెప్పిన ఎన్నికల కమిషన్ నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత వామన మేశ్రయ్య గారు 3,000 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. అయినా మేమేం చెప్తున్నామంటే ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ ఉంది. బ్యాలెట్ ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలుగుతాం. మన ఓటు ఎవరికి వేస్తున్నామో మనం తెలుసుకునే హక్కు మనకు బ్యాలెట్ ద్వారానే ఉంది. కాబట్టి బ్యాలెట్ని తీసుకురావడానికి మేమంతా కూడా శక్తివంతం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. మొన్న డిఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈరోజు ధర్నా చేస్తున్నాం. రేపు 14వ తేదీన ర్యాలీ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ బ్యాలెట్ పేపర్ని తెచ్చే వరకు మా యొక్క నిరసన కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్కే జయన్న, భారతీయ ముక్త మోర్చా జిల్లా కన్వీనర్. బాంసెఫ్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు ఎలా చేయబోతున్నాయంటే, మనం ఓటేసేటప్పుడు మన రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు ఏంటంటే, నేను ఎవరికి ఓటేసానో అది నరేంద్ర మోడీ ఓటేసినా, రాహుల్ గాంధీ ఓటేసినా, ఎవరికి వేసినామనేది మేము చెప్తే తప్ప ఎవరికి తెలియకూడదు. కానీ ఈవీఎంలో ఏమవుతుందంటే, నువ్వు ఎవరికి ఓటేసావనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీనివల్ల వ్యక్తి స్వేచ్ఛ అనేది ఉండదు. అంటే నా సీక్రెసీ అనేది, నా ప్రైవసీ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఊళ్ళల్లో ఎవరైనా ఓటేయాలంటే నువ్వు ఈ పార్టీకి వేసావు, ఆ పార్టీకి వేసావు అని కంప్యూటర్ చెప్పేస్తుంది. తర్వాత ఎవరికి మనం ఓటేస్తున్నారు, ఎవరు వేయట్లేదని చెప్పి ప్రజల మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చూశారు మీరందరూ. సో ఈ విధంగా జరుగుతుంది. ఈవీఎంల మీద పోరాటం చేశాం, కోర్టులో కేసు వేశాం, దాన్ని గెలిచిన తర్వాత వీవీప్యాట్లను ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. వీవీప్యాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014లో ఇంప్లిమెంట్ చేయలేదు. 2019లో ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తర్వాత వీవీప్యాట్లన్నీ అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ వీవీప్యాట్లని లెక్కించడంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఒక కొత్త దారి ఎత్తుకునింది. దాన్ని ఏంటంటే, మేము వీవీప్యాట్లని లెక్క పెట్టాం. ఎప్పుడైతే రీకౌంటింగ్ అనే ప్రాసెస్ బ్యాలెట్ పేపర్లో ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్ని వాళ్ళు ఎంచాలి. కానీ వీవీప్యాట్లలో మేము ఎంచమని చెప్పింది. ఎవరు అప్రోచ్ అవ్వాలి అనేది కూడా మార్చేసింది. అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళ కింది వాళ్ళు మాత్రమే, అంటే సెకండ్ పొజిషన్లో ఉండే వాళ్ళు మాత్రమే వాటిని అడిగే హక్కు ఉందని చెప్పింది. అంటే మిగతా వాళ్ళందరూ అడిగే హక్కుని కోల్పోయారు. సో వాళ్ళు కూడా 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఉండాలి. ప్లస్ అన్ని నియోజకవర్గాలు ఎంచదంట. ఓన్లీ 5 బూతుల్లో ఎంచుతుంది. అంటే రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది నియోజకవర్గం మొత్తం బూతుల నుంచి 5 బూతుల వరకు పడిపోయింది. ఇట్లా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, లేదా కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఈ రెండు 10 ఏళ్ళు నువ్వు 10 ఏళ్ళు నేనని పంచుకుంటున్నాయి. ఈవీఎంల మీద డౌట్ రాకుండా చేస్తున్నాయి. 2014లో బీజేపీ వచ్చే ముందు ఈవీఎంలు ఫ్రాడ్ చేసినారు కాంగ్రెస్ అని చెప్పింది. మరి ఏమైంది? వచ్చిన తర్వాత మళ్ళీ ఈవీఎంలే కంటిన్యూ చేస్తుంది. రీసెంట్గా మీరు చూస్తే దిగ్విజయ్ సింగ్ ఏం చెప్పారు? ఈవీఎంలో ట్యాంపర్ చేసి గెలుస్తుంది బీజేపీ అని చెప్పారు. ఆయన కాంగ్రెస్, అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన బ్యాలెట్ పేపర్లు ఎందుకు తీసుకురాలేదు? బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్క ఈ 10 ఏళ్ళు నువ్వు 10 ఏళ్ళు అనే రాజ్యాలను పంచుకుంటున్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బ్యాలెట్ పేపర్ని తీసుకొచ్చేంత వరకు మా పోరాటం ఆగదు.
డాక్టర్ హరిప్రసాద్, బాంసెఫ్.